బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ లీడర్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆడబిడ్డలు మహిళా సంఘాల ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరలను ఇస్తున్నామన్నారు. అయినా కలర్ బాలేదని, డిజైన్ బాలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించడం సరికాదన్నారు. ఆడబిడ్డల చీరలు తీసుకుని సంబరపడుతుంటే అవి వారి కళ్ళకు కనిపించడం లేదని నిలదీశారు. ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీ అందరి ఆలోచనలతో మీరు ఎంపిక చేసిన కలర్స్, మీరు ఎంపిక చేసిన డిజైన్స్తో మరి ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు రాష్ట్రంలో మరి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చీరలను చూసి ప్రతి ఆడబిడ్డ సంతోషపడుతుంటే సహజంగానే మీకు తెలుసు, ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని. అందుకనే మరి చీరలు బాగలేవని, లేదా ఎలక్షన్ల కోసమని, లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు. అయ్యా, మీ చీరలు బాగున్నాయా, మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమై గుండెలకు కత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. అది మీకు పాపం భయం అనిపిస్తుంది. మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా 1 year కావస్తుంది. ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి. 1 కోటి మంది మహిళలు కావాలి అంటే మరి 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలనే లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన 67 లక్షల చీరలు సరిపోవట్లేదని ఇంకా 33 లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అంటే పూర్తిగా కోటి మందికి. దీన్ని నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు, అబద్ధాలకు కేరాపు హరీష్ రావు, నేను ఎప్పుడో చెప్పిన కదా, అబద్ధాలకు నిలువుటద్దామని. మేము 67 లక్షలకు ఆర్డర్ ఇచ్చిన 67 లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది. అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి, మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి. ఎందుకంటే చేనేత కార్మికులు ఏదో మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్ది తీసుకొచ్చిన చీరలు కాదు.